మనకు రాని పని జోలికి పోవద్దు, రాకపోతే నేర్చుకోవాలి. కానీ ఏం తెలియకుండానే పోయి ఏదో చేస్తామంటే ఇంకేదో అవుతుంది. అందుకే ఏదన్నా పని చేసే ముంగట ఒకటికి 100 మాటల ఆలోచన చేయాలి. ఆగమాగ మురికితే ఇగో గిట్లనే అవుతుంది. అబ్బర బిడ్డ, బంగారం వసంటి కారు గిట్ల రివర్స్ లో పడ్డదేంది? చూస్తే కొత్త కారు లెక్కనే ఉన్నది, ఇట్లెందుకైందని చూస్తున్నారు కదా. అసలు ముచ్చట చెప్తా చూడుర్రి. అగో అక్కడ ఒక అక్క కనిపిస్తున్నది చూడుర్రి. అక్కడుండే ఈ కారు ఒక అక్క కొనుక్కున్నది. కొత్త కారు కొన్నాక నిమ్మకాయలు దొక్కియాలి కదా. అయితే ఆ నిమ్మకాయలు దొక్కిచ్చే కార్యాన్ని షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టిండ్రు. ఆ అక్కకు సగం సగమే నడుపుడు వచ్చినట్టున్నది. బ్రేకు దొక్కబోయి రేసు దొక్కిందట. కథం షోరూమ్ అద్దం వలిగింది, కారు గాల్లెకి లేచింది. కండు మూసి తెరిచే వరకు ఇగో ఇట్లా రివర్స్ లో పడ్డది. కార్ల ఎయిర్ బెలూన్లున్నాయి కాబట్టి అక్క పానలతోని బయటపడ్డది. పాపం కొత్త కారు వేసుకొని షికారు పోదామనుకుంటే అదే కారు కింద పడి దావకానకు పోయింది. మన ఢిల్లీలోనే అయింది ఇది. కానీ బంగారం అసొంటి కారు ఖరాబాయే. ఎన్నొద్దుల సంధి పైసలు జమ చేసుకుందో అక్క కారు కొనుక్కుంటానికి. కానీ కొన్న ఎంబటే ఇట్లా పల్లి బఠానీలకైంది. దగ్గర 14-15 లక్షలుంటది కారు. పైసలన్నీ బూడిదల పోసినట్టే అయిపాయే. అందుకే మనం ఏం తెలియని కాడా ఏదో చేద్దామని పోవద్దు, పోతే గిట్లనే అయితది. మీరు కారో బండో కొంటే జర పైలం ఉట్టిగా పైసలు ఖరాబ్ చేసుకోకుండ్రి.